హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. మంగళవారం రోజు వచ్చింది మా ఇంటికి ఈ మారుతి. ఒకటే కాదు, 3 వచ్చాయి యాక్చువల్గా. వాటిని తీద్దామనుకుంటే ఇది నా నెత్తిన ఎక్కడ దూకుతుంది అనేసి భయపడి అటు వెళ్ళలేదు. స్టేర్ కేస్ పైన కూర్చొని ఉంది. సరే వచ్చింది కదా అని ఒక అరటిపండు ఇస్తే శుభ్రంగా ఒలుచుకొని నీట్గా తినేసింది. సరే తిన్న తర్వాత పోతుందా అంటే అలా పోకుండా నేను వీడియో తీస్తున్నాను కదా, నా మీద దూకడానికి చాలానే ట్రై చేసింది. నేను పారిపోయి ఇంట్లో డోర్ వేసేసుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు వచ్చినా మంగళవారం శనివారమే వస్తాయండి. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం చాలా రోజులైందనుకోండి, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వచ్చినట్టుగా భావిస్తాను. ఎందుకంటే ఆ 2 రోజుల్లోనే వచ్చి నాకు గుర్తు చేస్తారనమాట. ఎప్పుడూ ఒక కోతి వచ్చేది, ఈసారి అయితే 3 కోతులు వచ్చాయి. ఒక పిల్ల కోతి, 2 పెద్ద కోతులు. ఇక్కడ చూసారు కదా ఎంత లావు ఉందో, ఎంత పెద్దగా ఉందో. నేను చాలా దూరం నుంచి తీస్తున్నాను వీడియో. అంత దూరం నుంచి తీస్తేనే ఇంత లావు కనిపిస్తుంది. దగ్గర నుంచి తీసింటే ఇంకెంత లావు కనిపించేదో. ఇప్పుడు చూడండి దిగి మీదకి వస్తూ ఉంది, అందుకే పారిపోయాను నేను ఇంట్లోకి. సరే నేను డోర్ వేసుకునే లోపల జార్ చెట్టు పైకి వెళ్ళింది. రైలింగ్ పైన కూర్చొని శుభ్రంగా పూలు మొత్తం తింటుంది. ఎప్పుడన్నా కోతులు పూలు తినడం మీరైతే చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అది ఎక్కడెక్కడ ఉన్నాయో పూలన్నీ తీసుకొని నీట్గా తినేస్తాను. చూడండి, ఒకసారి ఏమో చేత్తో తీసుకుంటుంది, లేదంటే డైరెక్ట్గా నోట్లో పెట్టేసుకుంటూ ఉంది. దానికి బాగా నచ్చినాయి అనుకుంటా, మొత్తం మొగ్గలంతా తినేస్తుంది. సాయంత్రం 6 అవుతుంది. ఆ టైంలో వచ్చి ఈ విధంగా అల్లకల్లోలం చేసేసి డస్ట్బిన్ కింద పడేసింది. ఆ తర్వాత ఏమో ఈ విధంగా కూర్చొని నీట్గా పూలన్నీ తినేసి నింపాదిగా ఇంకొక చెట్టు పైకి వెళ్ళి అట్లే వెళ్ళిపోయింది. ఈ కోతులు వచ్చాయంటే నాకు భయం వేస్తుంది, కానీ కాకపోతే ఏదో ఒకటి ఇవ్వకుండా అయితే ఉండను. ఖచ్చితంగా అరటిపండు అయితే ఇస్తాను. ఒకరోజు అయితే నేరుగా ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉండే బాదం పప్పు కవర్ ఓపెన్ చేసి బాదం పప్పులు చేతులకు తీసుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇంకొక రోజు ఏమో పూజ రూమ్లోకి వచ్చి నీట్గా 1/2 డజన్ అరటిపళ్ళు ఉంటే ఒక్కటి అక్కడ పెట్టేసి 5 అరటిపళ్ళు మాత్రమే తీసుకెళ్ళిందండి. ఏదైతేనేం ఈ కోతులు మాత్రం చాలా తెలివైనటివండి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.